గుర్రముత్తితోనే అయితే ఎవరైతే బాధపడతారో వాళ్ళకి ఇదైతే చిన్న ట్రీట్మెంటు. నాకు గుర్రముత్తి అయిందని నేను కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా. అయితే మా షాప్కి వచ్చిన ఒక తాత ఏం చేసిందంటే, ఇది గట్టుకో బిడ్డ, తెల్లుమ్మెంత కాయే, దాన్ని గట్టుకో, ఇగో నేనైతే పెంచుకుంటున్నా, ఇది ఇంటి ముందట పెంచుకుంటే మంచిదని అంటే పెంచుకున్నా. వీటినే నేను తెంపుకొని ఇప్పుడు ఆ తాత ఏం చెప్పిండనంటే, తెల్లుమ్మెంత కాయను వేడి చేసి కట్టుకో బిడ్డ అని చెప్పేసి అన్నాడు. అందుకే ఇగో ఈ కాయలు అయితే నేను తెంపుకున్నా. దీన్నైతే కొంచెం దంచాలి, ఇట్లా కొంచెం ఉండి లేనట్టు ఇట్లా దంచితే బాగుంటుంది. అన్నీ ఇట్లా దంచాలి. ఇంకో ఇవి అయితే ఇట్లా బాగా వేడి చేయాలి. అసలు కట్టెల పొయ్యి మీదనే వేడి చేయాలంట, కానీ వర్షం పడి కట్టెలన్నీ నానినాయి. అందుకే నేనైతే స్టవ్ మీద వేడి చేస్తాను వీటిని. ఇవైతే మంచిగా ఇట్లా కాలవాలి, బాగా ఎర్రగా మంట బాగా వచ్చేటట్టు కాలవాలి. కొంచెం గోరువెచ్చగా ఉండేదనుక తర్వాత చల్లగా అయినాక, కొంచెం చల్లగా అయినాక కట్టుకోవాలి, బాగా వేడిది కాకుండా. నొప్పి అయితే తొందర తక్కువ అవుతుంది. 4-5 రోజులు అయితే కట్టుకోవాలి వీటిని. ఇంకో ఇవి అయితే ఇట్లా మంచిగా కాలవాలి. కాల్చినాక మంచిగా ఉడుకుతాయి లోపల. ఉడికినాక ఇక ఇట్లా ఇప్పి ఒక క్లాత్ వేసి కట్టుకోవాలన్నమాట. మా షాప్కి వచ్చిన తాత అయితే నాకు చెప్పిండు, ఇది ఇట్లా కట్టుకుంటే తక్కువ అవుతుంది బిడ్డ, నువ్వు ఏడుస్తానవు బాధపడతానో కదా అని చెప్పేసి అన్నాడు. దీన్ని అయితే ఇప్పుడు నేను కాళ్ళకైతే కట్టుకుంటున్నా. ఇట్లా కట్టుకోవాలి మంచిగా, తక్కువ అవుతుంది తొందరగా. మడమ నొప్పులు ఇవి, దీన్నే గుర్రముత్తి అని అంటారు. ఇట్లా కట్టుకుంటే తొందర తక్కువ అవుతుందట. ఒక తాత అయితే, మా షాప్కి వచ్చిన తాత అయితే నాకు చెప్పిండు కాబట్టి నేను కట్టుకుంటానా. నాకైతే నొప్పి తక్కువ అయింది ఇవి కట్టుకున్నాక. వారం రోజులు కట్టుకున్నా రెగ్యులర్గా. మీకు ఎవరికైనా ఈ నొప్పులు ఉండేది ఉంటే తెలిసిన వాళ్ళకన్నా లేకుంటే ఎవరికైనా అడగండి. తెల్లుమ్మెంత కాయ ఇది. కట్టినాక 2 గంటల సేపు అయితే ఉంచుకోవాలి, చాలా సేపు ఉంచుకోవాలి. కొంచెం గోరెచ్చగా కొంచెం అయితే కాలుతుంది, ఓర్చుకోవాలి అప్పటి మందం. కానీ నొప్పి తక్కువ అవుతుంది, నొప్పి అయితే గుంజుతుంది. ఎవరికైనా ఈ నొప్పులతో బాధపడే వాళ్ళకైతే దయచేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్?